స్టార్ట్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం ముగిసినట్లుగా ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. ద డీల్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ నౌ కంప్లీట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. I hereby fully authorize the toll-free opening of the Strait of Hormuz and simultaneously herewith authorize the immediate removal of the United States naval blockade. Ships of the world, start your engines. Let the oil flow. President డొనాల్డ్ జే ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. సార్, ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసింది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? అంటే ఒప్పందంలో మొదటి అంశం ఏంటంటే అన్ని రకాల యుద్ధాలు ఇంక్లూడింగ్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్నది కూడా ముగుస్తుంది ఇమీడియట్గా. రెండవది యుఎస్ నావల్ బ్లాకేడ్ ఎండ్ అయిపోతుంది. మూడవది స్టేట్ ఆఫ్ హార్మూజ్ సహజంగానే తెరుచుకుంటుంది. యుద్ధం ముగిసింది అంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంటుంది. ఈ నాలుగవది నెక్స్ట్ 60 డేస్లో ఈ న్యూక్లియర్ ఇష్యూ పైన ఫైనల్ అగ్రిమెంట్ కొరకు చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఐదవది ఇరాన్ పైన శాంక్షన్స్ను ఎత్తివేస్తారు. ఆరవది ఇరాన్ నిధులు స్తంభించున్నాయి. $24 బిలియన్ స్తంభించున్నాయి. వాటిని విడుదల చేస్తారు. అందులో సగం ఈ డీల్ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంతకమైన వెంటనే రిలీజ్ అవుతాయి. సో ఇవి ప్రధానంగా ఈ ఒప్పందంలోని అంశాలు. ఇక ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం గురించి ఈ ఒప్పందంలో లేదు. అంటే ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం లిమిట్ చేయాలి అనేది ఎక్కడా లేదు. అలాగే ఇరాన్ సపోర్ట్ ఫర్ ప్రాక్సీస్, అమెరికా ఇజ్రాయిల్ డిమాండ్లలో ఈ ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం ఒక లిమిట్ చేయాలి, ఇరాన్ మిలిటరీ కెపాసిటీని అనేది ఒక డిమాండ్గా ఉంది. ఇరాన్ తన ప్రాక్సీస్ అంటే హమస్కు, హిజ్బుల్లా, యెమెన్లో